పరాయత్తాధికరణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పరాయత్తాధికరణము. జీవుడు చేసే కర్మలకి అది వారి స్వతంత్ర అధికారమా లేకపోతే ఈశ్వరాధీనమా, అది ఆ సంశయాన్ని తీసుకుని ఇక్కడ ఈ అధికరణం మొదలుపెట్టారు. ఇందులో భారతీయ దేశంలో వారి వ్యాఖ్య అయ్యింది. ఇప్పుడు సూత్రాలు. పరాత్తు తత్సుతే. తూ అంటే పూర్వపక్షి చెప్తాడు ఓ జీవుడే కర్త అని. అది కాదు, పరాత్ ఈశ్వరుని వల్ల. తత్సుతే అలాగా శృతుల్లో వినబడుతోంది కనుక ఇది సూత్రార్థం. ఇప్పుడు మళ్ళీ సూత్రార్థం అనువాదం. జీవునిలో కర్తృత్వాదులు స్వతంత్రములు కావు, కానీ కర్మాధ్యక్షుడైన పరమాత్మ ఆజ్ఞ ద్వారా అజ్ఞాన జీవనంలో కర్తృత్వాద సంసార సిద్ధి కలుగుతున్నది. ఇక్కడ చెప్పాడు అజ్ఞాన జీవునిలో కర్తృత్వం. అందుకని సంసారం జన్మ మృత్యువులు. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగిన జ్ఞానం ద్వారా మోక్ష సిద్ధి కలుగుతున్నది. ఏషేవ సాధు కర్మ కారేది. ఎవరికి మోక్షం ఇవ్వాలో వాడి చేత ఆ పరమాత్మ మంచి కర్మ చేయిస్తాడు. అనగా ఏ జీవుని లోకం నుండి ఊర్ధ్వగతిని పొందింపదలుచునో వాని చేత పరమేశ్వరుడు మంచి కార్యం చేయించును. ఇత్యాది స్థుతుల ద్వారా జీవుని కర్తృత్వము ఈశ్వరాధీనము. ఇక్కడ జీవుని కర్తృత్వం ఆగాధం అని పూర్వపక్షి మతం. జీవకర్తృత్వం పరమేశ్వరాధీనమని సిద్ధాంతి కథనం. రాగం వల్ల జీవుడు స్వయంగా కర్త అంటే కాదు, పరమేశ్వరుడి అధీనము అంటాడు సిద్ధాంతం. ఏషేవ సాధుకర్మ కార్యతి యం ఏభ్యో లోకేభ్యో ఉన్నినీశతే. ఈ లోకం నుండి పైలోకము పొప్పదలిచిన వ్యక్తి ద్వారా ఈశ్వరుడు మంచి కర్మలు చేయించును. ఎవ్వని అధోలోకములకు పంపదలుచునో వానిచే అశుభ కర్మలు చేయించు. ఈ శృతి ద్వారా విధి ప్రతిషేధ శృతికి విరోధం కలదా లేదా అని పూర్వపక్షి ఆ సంశయం. ఈ సంశయానికి పూర్వపక్షి చెప్తున్నాడు రాగద్వేషాల ద్వారా ద్వేషాదుల ద్వారా ప్రేరేపింపబడి సాధనలన్నీ సంపాదించి జీవుడు స్వయంగానే కర్తృత్వము అనుభవించును. రాగము ద్వేషము ఒక విషయం మీద రాగము, ఇంకొక విషయం మీద ద్వేషం. ఈ రాగద్వేషాదుల వల్ల ఆ జీవుడు కర్మలు చేస్తున్నాడు.
అందుకని పూర్వపక్షి అంటాడు జీవుడే కర్త అంటాడు. అందువల్ల కర్తృత్వం చెప్పు విధి ప్రతివేశతుల్లో ముందు చెప్పిన కౌశల్యకి విరోధము స్పష్టము. కర్తృత్వం జీవుంది. నువ్వేమో ఆ ఈశ్వరుడు ఒక చేత మంచి కార్యాలు చేస్తాడు, వాడిని పైకి పంపిస్తాడు, ఇంకో చేత చెడ్డ కార్యాలు చేస్తాడు, వాడిని అధోలోకాలు పంపిస్తాడు అని చెప్పావు కనుక నీ చెప్పిన మాటకి నీ శృతికి విరోధం వస్తుంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. సూత్రములో వచ్చిన తూ శబ్దము ద్వారా పరాత్తు ముందు చెప్పాను కదా, పూర్వవాది ప్రశ్నను నిరాకరించిరి. అంటే ఏ విరోధం లేదు. ఏ జీవుల్లో కార్యకారణ సంఘాతమును ఆత్మస్వరూపం కన్నా భిన్నముగా చూచి వివేకం లేదు. కార్యం అంటే స్థూల శరీరం, కారణం అంటే సూక్ష్మ శరీరం. దీన్ని ఈ శరీరాన్ని కార్యకారణ సంఘాతము అంటారు. సంఘాతం అంటే అన్ని కలిపి ఉన్నది, పంచభూతాలతో కలిపి ఉన్నది. ఆత్మస్వరూపం కన్నా భిన్నముగా చూచి వివేకం లేదు. ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అన్న వివేకం ఎవరికి లేదో వాడు అజ్ఞాని. ఆ అజ్ఞానం వలన శరీరాదులనే ఆత్మని భావించును. శరీరాదులే ఆత్మని భావిస్తుంటాడు. అటువంటి జీవునికి స్వతంత్ర కర్తృత్వం యొక్క సిద్ధి లేదు. స్వతంత్ర సిద్ధి లేదు. సంపూర్ణ భూతంలో సర్వాత్మరూపంగా ఉన్న కర్మాధ్యక్షుడైన సాక్షిరూపమైన పరమేశ్వరుని ద్వారా కర్తృత్వ లక్షణమైన సంసారగతి కలుగుతున్నది. అన్ని జీవుల్లో ఆత్మరూపంగా ఉన్నాడు పరమేశ్వరుడు. మళ్ళీ ఏంటి, పరమేశ్వరుడికి ఈశ్వరుడికి ఒక విశేషం ఇచ్చారు, కర్మాధ్యక్షుడు. కర్మ నువ్వు చేస్తావు, ఆయనకి తెలుస్తుంది, నువ్వు మర్చిపోతావు. నీకంత బుద్ధి లేదు చేసిన కర్మలన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ఒక వస్తువు ఎక్కడో పెడతాము, దాన్ని రోజుల్లో వెతుకుతూ ఉంటాం. అది మన కర్మాధ్యక్షత. అందుకని చేసిన కర్మలకి సాక్షి ఆ పరమేశ్వరుడు. అందుకని వారిని కర్మాధ్యక్షుడు అన్నారు. కర్మాధ్యక్షుడైన సాక్షి రూపమైన పరమేశ్వరుని ద్వారా కర్తృత్వ లక్షణ సంసారగతి కలుగుతున్నది. ఈ కర్తృత్వము సంసారగతి. జీవుల్లో అజ్ఞానం వల్ల కర్తృత్వము, దాని వల్ల సంసారము. ఆ పరమేశ్వరుని కృప వలన ఆత్మ సాక్షాత్కారం కలిగి మోక్షం పొందును. వానిచే ఈశ్వరుడు అంటే మంచి కర్మలు చేయించును. హేతుకర్త జీవుని ద్వారా కర్మలు చేయించువాడు హేతుకర్తగా వినబడుచున్నది. రాగాల ద్వారా సర్వసాధన సంపన్న జీవుని శుభాశుభ కర్మ ప్రవృత్తికి పరమేశ్వరుడే ప్రేరకుడు. నువ్వు అనుకుంటావు రాగం వల్ల నేను చేస్తున్నాను అని, కానీ ఈ శుభాశుభ కర్మల ప్రవృత్తికి పరమేశ్వరుడే ప్రేరకుడు. అందుకనే ఊర్ధ్వలోకాలు పంపించదలసిన వాడికి మంచి కర్మ చేస్తాడు. అంటే ఒక మనిషిలో ఒక చెడ్డ వృత్తి వచ్చింది అనుకో, వాడి అధోగతి మొదలైందనమాట. ఒక్క వృత్తి చాలు, చెడ్డ వృత్తి. దానివల్ల దాని వెనకాల పడి అధోగతి. అందుకని ముందు ఎవరిని అధోలోకాలు పంపించాలో వాడి చేత చెడ్డ కర్మలు చేయిస్తాడు. అయినా ఈశ్వరుడు కర్మ ప్రేరకుడనైనా వానిలో వైషమ్యం, నిష్ఠురత, దోషములు వచ్చును. మరి కర్మకి ప్రేరకుడు ఈశ్వరుడు అంటే
విషమత, ఒకరిని ఒకలాగా, నైర్ఘణ్యత, క్రూరత్వం, నిష్ఠురత, ఇలాంటి దోషాలు వస్తాయి అంటాడు. కర్మలు చేయకనే వాని ఫలం అనుభవించాలన్నది అకృతాభ్యాగమ దోషం కూడా వచ్చును. కర్మలు చేయకుండా వాడి చేత కర్మఫలాన్ని అనుభవింపజేస్తున్నాడు అనే దోషం కూడా వస్తుంది. ఈ ప్రశ్నలకు జవాబు ఈ క్రింది సూత్రం ద్వారా చెబుతున్నాడు. కృత ప్రయత్నాపేక్షస్తు భీత ప్రతిషిద్ధ వైయత్యాదిభ్య. ఇక్కడ కృత ప్రయత్నాపేక్షస్తు, జీవుడు కర్మలు చేస్తాడు, అది కృత ప్రయత్నం. వారు చేసిన కర్మలని చూసి వాడికి కర్మఫలాన్ని ఇస్తాడు. లేకపోతే భీత ప్రతిషిద్ధ, భీతం అంటే ఈ కర్మ చెయ్యి అని శాస్త్రంలో చెప్పారు, ఇది చేయకూడదని చెప్పారు. ఈ శాస్త్రము వ్యర్థం అవుతుంది. అది అందుకని వయ్యథాదిభ్య. జీవుడు అనుష్ఠించిన ధర్మాధర్మం అనుసరించే ఈశ్వరుడు అన్య జన్మల్లో ధర్మంలో అనుష్ఠింపజేయను. నువ్వు చేసిన కర్మలకు అనుసారంగా మీల కర్మలు చేస్తారు. అనుసారము సుఖాది ఫలం ఇచ్చింది, అది అంటే దుఃఖం కూడా ఇస్తున్నాడు. అందువల్ల ఈశ్వరునిలో వైషమ్యము అకారుణ్య రూపం, దయ లేదని చెప్పడానికి వీల్లేదు. సంసారం అనాది, పూర్వజన్మలో చేసిన ధర్మాధర్మ అపేక్ష ఉచితమే. ధర్మాధర్మ అపేక్ష ఎందుకు? ఈశ్వరుడు జీవుల ద్వారా కర్మ చేయిస్తున్నప్పుడు మళ్ళీ ధర్మాధర్మాల అపేక్ష ఎందుకు అంటాడు. జీవుడు చేసిన కర్మలను అపేక్షించి ఈశ్వరుడు ఫలం ఇచ్చును. వేదంలో జ్యోతిష్ఠోమే నిజేత బ్రాహ్మణో నాంతవ్య. జ్యోతిష్ఠోమి యాగం ద్వారా యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. బ్రాహ్మణుని చంపకూడదని నిషేధ శాస్త్రం, ప్రతిసిద్ధ శాస్త్రం, ఒకటి విధి శాస్త్రం. ఈ నిషేధ కర్మలు సాధ్యముంటకు ఈశ్వరుడు కర్మలను అపేక్షించును. ఈ విధి నిషేధ కర్మలు, ఒకటి విధి యజ్ఞం చెయ్య, ఇంకోటి బ్రాహ్మణు చంపకూడదు. ఈ విధి నిషేధ కర్మలు సార్థకం అవ్వడానికి ఈశ్వరుడు కర్మలను అపేక్షించును. ఈశ్వరుడు కర్మలను అపేక్షించనిచో, ఈశ్వరుడు కర్మలు ఏమి చూడకుండా ఊరికే ఫలితం ఇచ్చాడనుకో, విధి నిషేధ శాస్త్రం ఆర్థకమవుతుంది. అప్పుడు ఈ విధముగా జీవన కర్తృత్వం ఈశ్వరాధీనము. ఈశ్వరుడే జీవునిచే మంచి కర్మలు చేయించునండి. తూ శబ్దం ఇంతవరకు సూత్రార్థం అయింది. ఇప్పుడు సూత్ర వివరణ. సూత్రంలో వచ్చిన తూ శబ్దము పూర్వపక్షముతో నిరాకరించుటకు. కృత ప్రయత్నాపేక్షస్తు, అక్కడ తూ ఉంది. జీవుని ద్వారా ఆచరించిన ధర్మాది ప్రయత్నములను అపేక్షించి పరమేశ్వరుడు మరల వానిచే ధర్మాధర్మాల కర్మలు చేయించును. వానికి సుఖదుఖాది ఫలములను వర్షం వల్లే నిచ్చును. భూమిలో అనేక రకముల వృక్షములు గలవు. ఉత్పత్తికి వర్షం కారణమైనను వృక్షంలో గల ఫల రసాదుల భిన్నతకు కారణం వర్షం కాదు, వాడు చేసిన కర్మలు. వాని బీజములలో గల అసాధారణ ధర్మం రసాదుల వ్యత్యాసమును కారణం. ఆ విధముగానే పూర్వ జన్మల్లో ఆచరించిన ధర్మాధర్మల వాసనలు అనుసరించి ఉత్తరోత్తర శుభాశుభ ప్రవృత్తిలో ఈశ్వరుడు మేఘములే సామాన్య కారణం. వారి వాసనలే కర్మలను ఆచరించడం అసాధారణ కారణములు. ఈ స్థితిలో ఈశ్వరంలో రాగద్వేషములను విషమిత, నిర్దయత్వము, నిర్గుణత్వము దోషముల ప్రసక్తి లేదు. అది జీవన కర్తృత్వం ఈశ్వరాధీనమని చెబుతూ ఈశ్వరుడు జీవన శుభాశుభకరమైన అపేక్షను అనుసరించి జీవని ద్వారా
కర్మలు చేయించని ఎట్లు చెబుతున్నావు, ఎలా చెప్తున్నావు అంటాడు. జీవుని శుభాశుభ కర్మల ప్రవృత్తి కొరకు ప్రయత్నాలను అపేక్షించిన ఈశ్వరుడు పరతంత్రుడు వచ్చున్నాడు కదా. జీవుడి కర్మలను అనుసరించి వాడు ఫలితం ఇస్తే ఈశ్వరుడు స్వతంత్రుడు కాదంటాడు. జీవుని కర్మలను ఆదింపజేయట్లో ఈశ్వరుడు స్వతంత్రుడు కాదు కదా, ఆత్మనుడు సరికాదు. జీవుని కర్మకర్తృత్వం కూడా పరమేశ్వరుడే గావించున్న స్వీకరించు. కర్మకర్తృత్వం కర్మను చేయించడం. ఎందుకని? నువ్వు చేసిన కర్మలు నీకు గుర్తులేవు. ఆ కర్మలకు అనుసారం నీ చేత కర్మ చేయిస్తాడు. అందుకని కర్మకర్తృత్వం ఈశ్వరుడిలో ఉంటే ఏ విధంగా దోషం ఉండదు. జీవుడు పూర్వమాచరించే ప్రయత్నానుసారము ఈశ్వరుడు జీవించే కర్మలు చేయించును. పరంపరగా సంసారం అనాదిగా స్వీకరించు ఏ విధమైన దోషం ఉండదు. జీవుడు కర్మలు చేస్తూ ఉంటాడు, దానికి ఫలితం ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈశ్వరుడు కర్మఫలదాత అంటారు. అందుకని జీవుని ద్వారా చేయించిన కర్మలకు మన శుభాశుభ కర్మల అపేక్ష కలవాడని నీకెట్లు తెలియను? దీనికి జవాబు రెండో భాగం. విహిత ప్రతిషిద్ధ వైయధ్యాదిభ్య అన్న భాగం ద్వారా ఇచ్చారు. విహిత ప్రతిషిద్ధ వైయధ్యాదిభ్య వేదంలో చెప్పిన స్వర్గం కోరువాడు యాగం చేయవలేను, బ్రాహ్మణు చంపరాదు. ఒకటి విహితము, ఇంకోటి నిషిద్ధము. తాత్గత చెప్పిన రీతిగా సిద్ధమును. కానిచో విధి నిషేధ కర్మలు అనర్థము. ఈశ్వరునికి జీవకర్మల అపేక్ష పూర్తిగా లేదనొచ్చో లౌకిక పురుషుల ప్రయత్నం వరకు దేశకాల నిమిత్తములు కూడా వ్యర్థములను. ఈశ్వరుడికి అపేక్ష లేదని చెప్తే ఏ దేశంలో ఏ కాలంలో ఏ నిమిత్తం ద్వారా ఎవడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ చావాలి, ఇలాంటి వాటికి ఏమీ అర్థం ఉండదు. అక్కదభ్యాగము చెయ్యకుండా కర్మ ఫలితం వస్తుంది అని నువ్వు అన్నావు. అది సరికాదు. ఎందుకని? ఆదిపదము ద్వారా సూత్రంలో వచ్చిన ఆదిపదము ద్వారా గ్రహించలేను. పరమేశ్వరాధీన కర్తృత్వ బోధక విధి ప్రతిషేధ శాస్త్రంతో పాటు ఏషేవ సాధు కర్మకారేతి వారిచే మంచి కర్మలు చేయించిన శృతికి విరోధం లేదు. అందుకని కర్మలను అపేక్షించి ఈశ్వరుడు మళ్ళీ కర్మలు చేయిస్తూ ఉంటాడు. అంటే ఒకటి బుద్ధి పాడయ్యింది అంటే వాడు అదోగతి పోతున్నాడు అనమాట. ఒక్కొక్కసారి మంచివాడనే చూస్తాం, సడన్గా బుద్ధి పాడవుతుంది. అది ఇప్పుడు అంశాధికరణము. అంశము అంటే భాగం. ఒక అంశం అంటాం, అది చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు అడుగుతాడు, జీవేశ్వరుడికి భేదం ఉందా లేదా అని అడుగుతాడు. పూర్వాధికరణ ద్వారా జీవాత్మలో నిత్యత్వం చెప్పిన తర్వాత ఈ అధికరణంలో జీవ బ్రహ్మైక్యం చెప్పుడుకు ఈ అధికరణం హేతుద్భావ సంగతి ద్వారా ప్రారంభమైంది. జీవుడు నిత్యమని ముందు చెప్పారు. ఇప్పుడు జీవ బ్రహ్మల ఐక్యం చెప్పడానికి ఈ అధికరణం మొదలుపెట్టారు. అందుకని హేతుద్భావ సంగతి అంటారు. జీవేశ్వరుల భేదాభేదం ఈ అధికరణంలో విచారించారు. సంశయం, జీవేశ్వరుల భేదం కలదా లేదా? పూర్వపక్షం, జీవేశ్వరుల భేదాభేద బోధులను చూచుచూ ఈశ్వరులో భేదాభేదములను నివారించటకు సాధ్యం కాదు, వ్యవస్థితి గావించడం సంభవం కాదు.
శృతులు రెండు రకాలుగాను ఉన్నాయి. అందుకని భేదము లేదు, వ్యవస్థ చేయడానికి కుదరదు అంటాడు పూర్వపక్షి. జీవుడు బ్రహ్మ యొక్క అంశము, ఘటాకాశముల అవచ్ఛిన్నము లేదా ఆభాసము. ఒకటి బ్రహ్మ యొక్క అంశం, రెండవది అవచ్ఛిన్నము ఆకాశం ఒకటే, ఉపాధి వల్ల భేదం కనిపిస్తోంది, దాన్ని అవచ్ఛిన్నము అంటారు. ఘటాకాశముల అవచ్ఛిన్నం అంటే పరిమితము. ఘటము ద్వారా ఆకాశం పరిమితమైంది, దాని అవచ్ఛిన్నము. లేదా ఆభాసం, స్వప్నం కనిపిస్తుంది లేదు. అలా ఈ విధమైన ఔపాధి కల్పనను స్వీకరించి జీవేశ్వరులో అనేక జీవుల పరస్పర వ్యవస్థ సంభవము. ఔపాధిక కల్పన, ఘటము ఉపాధి, అంశాంశి ఉపాధి. ఈ ఉపాధుల వల్ల భేదం కనిపిస్తోందంటాడు సిద్ధాంతం. జీవేశ్వరులో జీవుల్లో పరస్పర సాంకర్యము, ఆగ్రహం కేవలం దురాగ్రహమే, వాస్తవానికి లేదు. ఏమిటి? జీవేశ్వరులో కాని భేదము, జీవుల్లో కాని భేదము లేదు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల కిం జీవేశ్వర సాంకర్యం వ్యవస్థా వా శృతిద్వయాత్ అభేద భేద విషయా సాంకర్యం న నివార్యతే అంశో అవచ్ఛిన్న ఆభాస ఇత్యౌపాధిక కల్పనై జీవేశయోర్ వ్యవస్థా స్యాత్ జీవానాంచ పరస్పరం. జీవేశ్వరులకు పరస్పరం సాంకర్యం కలదా లేదా అంటే భేదం అభేదం ఉందా లేదా? ఈ భేదం చెప్పే శృతులకి అభేదం చెప్పే శృతులకి ఏమన్నా వ్యవస్థ ఉందా లేదా? ఇది సంశయం. దానికి పూర్వపక్షం ఏంటంటాడు? భేదాభేద శృతులను విడివిడిగా విషయం ఉండటం వలన భేదానికి విషయం వేరు, అభేదానికి విషయం వేరు. అందుకని సాంకర్యం, సంకరత. అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు సాంకర్య దోషం వస్తుంది అని. ఏమిటి? బ్రాహ్మణ క్షత్రియ జాతుల సాంకర్యం. బ్రాహ్మణ జాతి స్త్రీ శూద్రుని పెళ్లి చేసుకుంటుంది, తర్వాత ఈ శూద్ర జాతి స్త్రీ బ్రాహ్మణుని పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళకి పుట్టిన సంకరం ఉంటారు. అలాగా సంకర నరకాయవా అంటాడు అక్కడ అర్జునుడు. ఈ సాంకర్య దోషం వస్తుంది, వీళ్ళకి భేదం ఉంటే భేదము అభేదము చెప్తే అని పూర్వపక్షి అంటాడు. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు అంశము, అవచ్ఛిన్నము, ఆభాసం. ఆభాసం అంటే స్వప్నం, అవచ్ఛిన్నం అంటే ఉపాధి పరిమితి, అంశం అంటే ఒక దానిలో ఒక భాగం. ఈ ఔపాధిక కల్పన వల్ల జీవేశ్వరులో మరియు జీవుల్లో పరస్పర వ్యవస్థ కలదు, కానీ సాంకర్యము లేదు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాల తర్వాత భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షి చెప్పినది తత్వమసి అనుశృతి ద్వారా జీవేశ్వరులకు అభేదం చెప్పేది. ఏ ఆత్మ తిష్టం అనుశృతి ద్వారా
ద్రష్టవ్య రూపములుగా జీవేశ్వరుల భేదం తెలుస్తున్నది. భేదశృతుల ద్వారా జీవుడు లేడని చెప్పజాలము. భిన్నముగా అభేదశృతులు జీవుడు ఈశ్వరుని కన్నా భిన్నమని నిరూపించజాలవు. ఉన్న జీవంలో ఈశ్వరుని సాంకర్యం తొలగించలేము. పరస్పరము జీవుల్లో ఈశ్వరునితో గల భేదం ద్వారా కూడా సాంకర్యం వచ్చును. అందువల్ల బ్రహ్మవాదుల జగత్ యొక్క వ్యవస్థ కావించలేదు. అన్ని చోట్ల భేదము అభేదము కనిపిస్తోంది కనుక ఈ వేదాంతులు ఈ జగత్ యొక్క వ్యవస్థ జీవేశ్వర అభేదం అని చెప్పి వ్యవస్థ కావించలేరు. అన్నిటికీ ఒకటే సమాధానం, బాబు ఈ జగత్తు కల్పితం, ఇది లేదు కనుక నువ్వు ఇంటికి పో. దానికి సిద్ధాంత సమాధానం. వ్యవహారంలో లోకంలో ఆవు గేదెకు గల భేదం వల్లే ఈ బ్రహ్మ జీవాత్మ గల భేదం వాస్తవము కాదు. వ్యవహార దశలో కల్పిత ఉపాధి భేదం స్వీకరించి 3 రకముల జీవులు నిరూపించినది. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. జీవుడు ఈశ్వరుని అంశం తెలుసుకున్నవలేను. సమాన సన్ ఉభవ లోకం అనుసంచరతి. బుద్ధితో సమాన పరిమాణముల జీవుని నిర్దేశించి ఘటాకాశం వల్లే సీమిత ప్రదేశత్వం తెలుస్తున్నది. ఏకయేవద భూతాత్మ భూతే భూతే వ్యవసిద్ధ ఏకదా బహుదా సేవ దృశ్యతే జలచంద్రవత్. ఒకటే ఆత్మ, అది అన్ని భూతాల్లోనూ కనిపిస్తోంది. ఒకటిగాను అనేక రకాలుగాను. ఎలాగా అంటే ఒకటే చంద్రుడు, కానీ ఎన్ని జలాశయాలున్నాయో అన్నిట్లోనూ చంద్రుడు కనిపిస్తాడు. అందుకని జలచంద్రవత్ అన్నారు. ఎన్ని దేహాలు ఉన్నాయో ఆ దేహాలన్నిట్లోనూ విడిగా కనిపిస్తాడు. ఈ శృతుల వల్ల జీవేశ్వరుల మరియు జగత్ యొక్క వ్యవస్థ కావించుట సులభము. జీవుల్లో గల పరస్పర భేదములు కలిగిన అనేకత్వము అనేక జలపాత్రలో అనేక సూర్య ప్రతిబింబములని తెలుసుకుని దాని ద్వారా వ్యవహారం యొక్క వ్యవస్థ చేయడం సులభము. విడివిడిగా ఉపాధిలో ప్రతిబింబము. ఇలా చేస్తే ఒకటి చేసే కర్మ ఇంకొకటికి పోదు కదా. ఉపాధి వేరు, కానీ అందరిలో ఉన్న అసంగ ఆత్మ ఒకటే. అందుకని ఇది బింబ ప్రతిబింబవాదము అంటారు. దీన్నే వివరణ మతం కూడా అంటారు. ఈ విధంగా చెప్తే వ్యవహారం దీని వ్యవస్థ సులభము. అంశో నానా వ్యపదేశాద్ అన్యథా చాపి దాసగితవాదిత్వం అధీయతే ఏకే. నానా వ్యపదేశాద్ అంశో అన్యథా చాపి దాసగితవాదిత్వం అధీయతే ఏకే. దాస అంటే అరణ్యంలో ఉన్న ఒక జాతి. తర్వాత ఈ జూదం ఆడేవాడికి కూడా దాసుడు అంటాడు. అలాగా వీళ్ళన్నిటిలో కూడాను ఒకటే బ్రహ్మ ఉందని చెప్తారు. దాసగితవాదిత్వం అధీయతే ఏకే. ఇలాగా ఒక శాఖ వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. నానా వ్యపదేశాలు అంశం వల్ల అనేక రకాలుగా ఉపదేశం ఉంది. అన్యథా చాపి వేరే ద్వారా కూడా ఉంది ఉపదేశం. అయినా ఒకటే ఆత్మ అందరిలో ఉందని శాస్త్రం చెప్తోంది. జీవుడు ఇప్పుడు సూత్రార్థం ఈశ్వరుడితో కల్పిత అంశము.
ఈశ్వరునిలో కల్పిత అంశం, అంశం లేదు, కల్పితం. కల్పితము సత్యం కాదు, కల్పితం అనిత్యం, స్వాభావిక అంశం కాదు. నిష్కలం అనుశుద్ధి ద్వారా పరమాత్మని నిర్వహంగా చెప్తుంది. కల్పిత అంశం అనేది సిద్ధమైంది. ఎందుకని? పరమాత్మలో అంశం లేదు. జీవేశ్వరుల అంశాంశభావం ఎందుకు స్వీకరించవలేను? అజ్ఞానంలో ఉంటే అంశము, జ్ఞానంలో ఉంటే అంశం లేదు. యా ఆత్మనిష్టం, ఆ ఈశ్వర ఆత్మలో ఉండడం చోట జీవ బ్రహ్మల భేదం చెప్పుట వలన, అథర్వ సూక్తంలో అభేదం కూడా చెప్పుట వలన, ఈ అథర్వ సూక్తంలో చెప్పారు బ్రహ్మదాస, అక్కడ తాళసకారం ఉంది. బ్రహ్మదాస అన్న చోట దంతసంకారం ఉంది. బ్రహ్మైవం ఇమే కితవాహ, ఇదో జాతి అదో జాతి అదో జాతి. మత్స్యాదులను చంపి జీవించేవారు వాళ్ళు దాస, జీవితం పుట్టిన పరుగుగా వినియోగించేవాడు దాసులు. జూతం ఆడు జూదళ్ళు వాళ్ళందరూ బ్రహ్మస్వరూపులే, కితవ. కనుక సర్వమును బ్రహ్మమైన శృతి బోధిస్తున్నది. శృతుల ప్రత్యక్ష భేదమును అనువదించడం ద్వారా అభేదముని చెప్పుతున్నది. ఈ ప్రత్యక్ష భేదాన్ని అనువాదించారు, అంటే ట్రాన్స్లేట్ చేసి అభేదముని చెప్పుతున్నది. ఒకటే బ్రహ్మ అందరిలో ఉంది. ప్రతి జీవుల్లోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి జడ పదార్థంలోనూ ఉన్నది ఒకటే చైతన్యము. అందుకని ఈశ్వరునిలో జీవుని అంశము కల్పితం, వాస్తవం కాదు. కల్పితానికి అస్తిత్వం ఉండదు. తత్వమసి అనే అభేదశుద్ధులకు, ఈ ఆత్మదృష్టి అనే భేదశుద్ధులకు విరోధం కలగను. తత్వమసిలో అభేదం చెప్పారు. ఈ ఆత్మనిష్టాన్ని ఎవడు ఆత్మలో ఉన్నాడో, ఎవడికి ఈ శరీరమే వాడి శరీరము, ఈ శరీరం లోపల ఉండి దీన్ని నియమిస్తున్నాడు, ఇలాంటి సూత్రాల్లో భేదం కనిపిస్తుంది అంటాడు. ఈశ్వరుని యొక్క అంశములు జీవులు, అగ్ని కమలనే అంశములే అంశములు. జీవేశ్వరులో స్వామి వృత్తి సంబంధం వల్లే ఉపకార భావం ఉండటం వల్ల విరోధం స్పష్టమని పూర్వాలి. అగ్ని కణాలు వేరు, అగ్ని స్వరూపమైన కణాలు వేరంటాడు. స్వామి వృత్తి సంబంధము, ఈశ్వరుడు స్వామి, జీవుడు సేవకుడు, ఉపకారకుడు. ఈశ్వరుడు ఉపకారం పొందేవాడు జీవుడు. ఈ విధంగా భేదం కనిపిస్తోంది అంటాడు పూర్వవాది. అప్పుడు సిద్ధాంతి జవాబు, అగ్ని కణముల వల్లే జీవుడు ఈశ్వరుని అంశమైనను, కల్పితమే కానీ స్వాభావికం కాదు. నిరవయవ ఆత్మకు ముఖ్య అంశాలు ఉండజాలవు. ఆత్మ నిరవయం. బ్రహ్మ యొక్క నిరంశత్వము, నిష్కలము, నిష్క్రియమను శుద్ధుల్లో వినపడుతున్నది. నిరంశత్వం అంటే అంశం లేదు అని చెప్పే శృతులు ఇవి. నిష్కలము, నిష్క్రియము. నిరవయవ పరమేశ్వరుని ఉపాధి ద్వారానే జీవన అంశంగా స్వీకరించింది. ఉపాధి ఉండడం వల్ల ఆకాశం ఒకటే, కుండ ఉంటే కుండాకాశం అన్నాం. ఆ ఉపాధి లేకపోతే ఆకాశం ఒకటే. అందుకని ఉపాధి ద్వారా జీవన అంశాన్ని స్వీకరించింది.
20 మోటార్లు జీవేశ్వరులో అంశంశభావమే ఉండదని నా అర్థం కాదు. ఈ విషయమును చెప్పనే శృతులు గలవు. సో అన్వేష విజ్ఞితాస్తవ్య, సో అన్వేషవ్య, వాడిని అన్వేషించి వెతకాలి, వాడిని తెలుసుకోవాలి. ఈ ఆత్మనిష్టన్ పరమాత్మను వెతుకువలేను, వారినే తెలుసుకొనవలేను. ఏది ఆత్మలో గలదో అనుశృతుల ద్వారా జీవేశ్వరుల భేదం చెప్పేది, తత్వమసేను శృతి ద్వారా జీవేశ్వరుల భేదం చెప్పేది. ఒక శాఖ ఆధారం బ్రహ్మసూక్తంలో బ్రహ్మదాస బ్రహ్మదాస బ్రహ్మమే కితవా, మత్స్యాలను చంపి జీవించేవారు, జీవితం పూర్తిగా పరులకే వినియోగించే దాసులు, జూతమాడు జూదరులు కితవ బ్రహ్మస్వరూపులే, అంతా బ్రహ్మస్వరూపులే. ఆయన శృతి ఇలా చెప్పింది, జీవేశ్వరుల అభేదమనే చెప్పింది. అందువల్ల నానాత్మను అభేదమును కూడా శృతిలో చెప్పడం వల్ల కల్పిత అంశాంశ భావము జీవేశ్వరులో కలని తెలుసుకోవాలి. ఎంత కల్పితం, అందుకని ఎంతైనా చెప్పని పూర్వపక్షం అన్నిటికీ ఒకటే సమాధానం, ఇది కల్పితము, కల్పితం అనిత్యము, అయిపోయింది విధానం. వేదశులు ప్రత్యక్షమును అనువదించి అభేదం చెప్పడం వలన కల్పిత భేదం వలన జీవితంలో అంశం లేదు. ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని అనువాదం చేస్తా, చెప్పి అభేదం చెప్తా. అందుకనే మాండూక్య శృతి, నీకు అవస్థలు ఉన్నాయి, ఆ అవస్థలు అనువాదించి ఆ అవస్థలకు అతీతంగా ఉన్నదే నువ్వు, అయమాత్మ బ్రహ్మ అని చెప్తోంది. అంటే ప్రత్యక్షాన్ని అనువాదం చేసి అంతర్లో ఉన్నది ఆకాశం ఒకటే, అన్నిట్లో ఉన్నది అలాగే అంతర్లో ఉన్న చైతన్యం ఒకటే అని శృతి చెప్తుంది. కల్పిత భేదం వల్ల జీవితంలో అంశం లేదు, ఇదంతా కల్పితం, సంపూర్ణ జగత్తే కల్పితం. అది మంత్రవర్ణాఖ్య, మంత్రాల్లో అంటే వేదంలోని మంత్రాల్లో కూడా, మంత్ర భాగంలో కూడా అలాగే వర్ణం చేశారు. ఏమిటి? పాదోస విశ్వాభూతాన్ని త్రిపాదస్యామృతం దివి, బ్రహ్మ యొక్క ఒక భాగంలో అన్ని భూతములు అన్ని ప్రాణములు ఉన్నవి. భూత శబ్దంలో అర్థమైన జీవుడు పరమేశ్వరుని అవిద్యా కల్పిత అంశమే తెలుస్తున్నది. పాదోస విశ్వాభూతాన్ని, భూతం భూతే భూతాన్ని, భూతాన్ని అన్నది బహువచనం, భూతం అంటే ఏకవచనం, ఇది భూత అంటే ప్రాతిపదికం. ఈ భూత శబ్దమునకు అర్థమైన జీవుడు పరమేశ్వరుని అవిద్యా కల్పిత అంశం. ఏమిటి? పరమేశ్వరుని ద్వారా కల్పిత అంశం. పరమేశ్వరుని ఒక భాగంలో సంపూర్ణ జీవులు నివసించున్నారు, అన్ని బ్రహ్మాండాలు ఒక అందులోనే ఉన్నాయంటాడు. వాటి మిగిలిన 3 భాగంలో స్వర్గంలో శుద్ధముగా ఉన్నవి. ఆ విషయము ప్రత్యక్షముగా మరొక మంత్రంలో చెప్పబడినది. ఏతావానస్య మహిమా తతో ఛాయాస పురుష పాదోస విశ్వభూతాన్ని త్రిపాదస్యామృతం దివి. ఈ ప్రపంచమంతా ఏ పురుషుని యొక్క విభూతియో ఐశ్వర్యం, ఆయనకు సర్వభూతములు స్థావర పదార్థాలు ఒక భాగం, వీనికంటే మీద కూడా పురుషుడు 3 భాగంలో ఉన్నాడు. ఇది మంత్రవర్ణం. ఈ మంత్రవర్ణం ద్వారా ఏమిటి? చాందోగ్యోపనిషత్తు వచ్చింది. బ్రహ్మలో అవిద్య ద్వారా కల్పిత పాదము అంశం, భూత పదములకు అర్థము జీవుడు. అభిజ్ఞ స్మర్యతే స్మృతిలో కూడా చెప్పారు. స్మృతి అంటే ఇక్కడ భగవద్గీత, మమ్మల్ని వాంస జీవులకి అని చెప్తారు.
అపిచ స్మరితే. మరియు మమ్మై వాంశం అనగా జీవలోకంలో అవినాశి జీవుడు నా యొక్క అంశమే. భగవద్గీతలో పరమేశ్వరుడు అవిద్యా కల్పిత అంశం జీవుడిని చెప్పాడు. అవిద్యా కల్పిత అంశము జీవుడు. అవిద్య లేకపోతే జీవుడు లేడు, ఏమీ లేదు. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతన జీవుడు నా యొక్క అంశం. పరమేశ్వరుడు అంశం జీవుడు అనేది కల్పితమని తెలుసుకోవలేను. తాడు వేసి పాము కల్పితం. పాము అస్తిత్వం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పాము లేదు. అది లేదు అని తెలుసుకోవడమే జ్ఞానం. తాడు చూస్తే పాము లేదంట. అదేవిధంగా ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని అనుభవించినప్పుడు ఈ ప్రపంచమంతా కల్పితము, ఇది లేదు అన్నది అనుభవంలోకి వస్తుంది. జీవేశ్వరులో శాసనకర్త సాధింపబడని భావం నిశ్చయించుకునవలేదు. ఈశ్వరుడు ప్రేరేపించేవాడు, దేవుడు ప్రేరేపింపడు వాడు. ఏ విధమైన దోషము ఉండదు. జీవుడు ఈశ్వరుని యొక్క అంశం స్వీకరించిన జీవనంలో గల సంసార దుఃఖం వలన ఈశ్వరుడు కూడా దుఃఖితుడు. జీవుడు ఈశ్వరుని అంశము అన్నావు. జీవనంలో దుఃఖం ఉంది, ఈ దుఃఖం అంతా ఈశ్వరుడు పోతుందంటాడు. అది దీనికి ముందు సూత్రం ద్వారా సమాధానం చెప్తున్నారు. ప్రకాశాదివన్ నైవం పరహ. ప్రకాశం లాగా. ఇప్పుడు గురు మహారాజ్ కూడా చెప్తారు, దీపం వెలుగుతోంది, ఒకడు ఇంకోటి సేవ చేస్తున్నాడు, దానం ఇస్తున్నాడు, ఇంకోటి దొంగ దస్తావేజులు రాస్తున్నాడు. దీపం దోషం ఏముంది? అలాగే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వాళ్ళలో ఒకడు దొంగతనం చేస్తాడు, ఇంకోటి చంపుతాడు, ఇంకోటి దానం చేస్తాడు, ఇంకోటి సేవ చేస్తాడు. అందులో వాని దోషం ఏముంది? అది అలాగే ఇది సూత్రార్థం. ఏ విధముగా జీవుడు అవిద్య వలన దేహభావన పొంది ముందు మొట్టమొదటి దోషం మనస్సుని ఆత్మ మీద ఆరోపించుకుని, శరీరేంద్రియాలను దాని మీద ఆరోపించుకుని, ఈ దేహమే నేను, వాస్తవంగా జీవుని స్వరూపం చైతన్యము బ్రహ్మ అంతా మర్చిపోతాడు. అజ్ఞానం వల్ల ఈ శరీరమే నేను. దేహం వల్ల కలుగు దుఃఖముల ద్వారా నేను దుఃఖంలో ఉన్నానని భావించును. ఆ విధంగా పరమాత్మ దుఃఖితుడు కాదు. సూర్యచంద్రుల ప్రకాశం ఆకాశమంతటను వ్యాపించినది. ఒక స్థలంలో ఉన్న వలయాకారం కానీ వేరే విధంగా కానీ ఉన్న వస్తువుల ద్వారా ఆ సూర్యచంద్రుల ప్రకాశం వలయాకారం కానీ వేరొక ప్రకారం కానీ కనపడినను వాస్తవముగా ఆ విధంగా కాదు. వస్తువులో ఉన్న రూపం అది ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి గుండ్రంగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి కర్రలా పొడుగ్గా ఉంటుంది, ఒకటి వంకర టెంకరగా ఉంటుంది. అలాగే ప్రతిబింబం కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తోంది మన అని చెప్తే ఆ సూర్యుడి ప్రకాశంలో చంద్రుడి ప్రకాశంలో ఏ విధమైన దోషము ఉండదు. వాస్తవనముకు సూర్యచంద్రుల ప్రకాశం వలయాకారం కానీ వేరు కనబడినను వాస్తవంగా ఆ విధంగా కాదు. అవిద్య వలన జీవుడు దుఃఖితుడుతున్నాడు కానీ వాస్తవంలో కాదు. ఇక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. తనలో ఉన్న ఆత్మ అసంగం, దానిలో సుఖ దుఃఖాలు లేవు. సుఖ దుఃఖాలు మనస్సులో, శరీరంలో, ఇంద్రియాల్లో ఉన్నాయి. ముఖ్యంగా సుఖ దుఃఖాలు మనస్సులో. ఆకలి తప్పుడు ప్రాణంలో, జన్మ మృత్యువులు శరీరానికి.
జీవుడు అవిద్య వలన దేహాదుల్లో ఆత్మభావన పొందినప్ప అని వెళ్ళి ఉండి దుఃఖం అనుభవించున్నాడు. దేహాదుల్లో ఆత్మభావం పొంది దుఃఖభోగంలో అభిమానం కలిగి ఉండను. ఆ దుఃఖంలో, ఆ అనుభవంలో నేను దుఃఖితుడిని, నేను దుఃఖం అనుభవిస్తున్నానని అభిమానం వాడుకుంటుంది. పరమేశ్వరుడు అసంగుడు, వల్ల అట్లు కాదు. సూర్యుని ప్రకాశం ఆకాశంలో వ్యాప్తమైన కానీ చేతి వేళ్ళు మొదలు ఆ నీడ వంకరగా కనిపించింది. అంత మాత్రం సూర్యాదుల ప్రకాశం వంకరముగా ఉన్నది, తిన్నగా ఉన్నది చెప్పలేము. అది మనుష్యులు కుండ మొదలగు వాడిని తీసుకుని పోయినప్పుడు వాని లోపల కదా ఆకాశం కూడా పోతున్నట్లు భ్రమ కలిగినను. కుండ తీసుకెళ్తే కుండలో ఆకాశం కూడా పోతుంది అనుకుంటాం. వాస్తవంలో ఆకాశం సర్వవ్యాపకం, వానిలో గమనాలు క్రియలు లేవు. ఆకాశం నిరవయం, వ్యాపకం కనుక కుండ పోతుంది కానీ ఆకాశం పోదు. అలాగే శరీరం ఇటు తిరుగుతుంది కానీ లోపల ఆత్మ తిరగదు. ఎక్కడెక్కడికి వెళ్తున్నావో అక్కడ ఆత్మ ఉంది, అందులో మనసులో ప్రకాశం ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళు, ఇక్కడ నుంచి బ్రహ్మలోకానికి ఎక్కడికైనా పో, ఆత్మ ఎక్కడికి పోదు. అది సర్వవ్యాపం ఒకటేలాగా ఉంటుంది. నీ మనసు ఎక్కడెక్కడికి పోతే అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతే. ఇలాగా కుండా కాటలాగా ఈ విధంగానే అవిద్యోపాధి వలన జీవుడని అంశంలో దుఃఖం కలిగినను. అంశైన పరమేశ్వరుడు దుఃఖితుడు కాదు. కుండలో మట్టి ఉంది. ఆ కుండ మట్టి, ఆ కుండలో ఉన్న నీళ్లు ద్వారా కుండలో ఉన్న ఆకాశానికి ఏ దోషం ఉండదు. అలాగే అంతఃకరణలో ఉన్న దోషం ద్వారా ఆ లోపల ఉన్న పరమాత్మ జీవుడికి, చైతన్యానికి ఏ విధంగా దోషం ఉండదు. జీవునిలో అవిద్యా కారణం దుఃఖం కలుగుతున్నది. నిమిత్తమైన అజ్ఞానం తొలగించో దాని వలన కలుగు శోక దుఃఖములు కూడా తొలగిపోవును. అజ్ఞానం పోయిందంటే అన్నీ పోతాయి. తత్వమసి అను మహావాక్యముల ద్వారా జీవబ్రహ్మల ఏకత్వ జ్ఞానము అనుభవంలోనికి వచ్చును, అజ్ఞానం పోతే. అందువల్ల జీవన వలె ఈశ్వరుడు దుఃఖించు ప్రసంగము లేదు. అలాగే ఇప్పుడు స్మరంతిచ అంటే స్మృతుల్లో భగవద్గీతాదుల్లో కూడా చెప్పారు. తత్రయ పరమాత్మానుస్మృతిలో ఈ జీవాత్మ పరమాత్మలో పరమాత్మ అని చెప్పబడు పరమేశ్వరుడు నిత్యుడు, నిర్గుణుడు. తామరాకును నీరు అంటనట్లు ఆ పరమేశ్వరునికి కర్మఫలం అంటారు. వ్యాసాదులు ఈశ్వరునిలో సంసార దుఃఖం స్పర్శ ఉండదని చెప్పేది. అది మహాభారతం శాంతి పర్వతం. తత్ర యః పరమాత్మా హి స నిత్యో నిర్గుణ స్మృతః న లిప్యతే ఫలైశ్చాపే పద్మపత్రం ఇవాంభస. ఆ పరమాత్మ నిత్యుడు, గుణరహితుడు. జీవుని ఫలాల ద్వారా, సుఖదుఖాల ద్వారా వానికి లేపం లేదు. ఎలాగంటే పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీద నీరు అంటనట్లు. వ్యాస మహర్షులు చెప్పేది జీవ పరమాత్మలో పరమాత్మ నిత్యుడు, నిర్గుణ స్వరూపుడు. తామరాకును జలం అంటున్నట్లు అతనిని కర్మఫలము అంటదు. అది ఈ స్మృతి వాక్యములో వ్యాసాది మహర్షులు జీవుని దుఃఖం ద్వారా పరమేశ్వరుడు దుఃఖితుడు కాదని చెప్పింది. స్మరంతి చ సూత్రంలో ఒక చకారం వచ్చింది.
ఈ చకారం ఏమిట్రా అంటే శ్వేతాసురూపణతో వాక్యం చెప్పేది. తయోర్ అని చెప్పి పునఃస్వాద్వస్తనస్తనన్యోపి చాకసీతి. ఒక చెట్టు మీద 2 పక్షులు. పైన పక్షి అక్కడికి పోదు, ఊరికి చూస్తూ ఉంటుంది. కింద పక్షి చేదు పళ్ళు తీపి పళ్ళు తిని వస్తూ ఉంటుంది. అలా చెప్పారు. జీవ పరమాత్మలో ఒకరు స్వాదిష్ట ఫలమును కర్మఫలమును భోక్త, రెండో వాడు వాడిని ప్రకాశింపజేయవారు. ఈ శృతుల్లో ఏకసదా సర్వభూతాంతరాత్మాన్ని లిప్పితే లోక దుఃఖేన బాహ్య. ఈ కఠోపనిషత్తులు ఒకటే ఆత్మ, సర్వభూతాంతరాత్మ, అన్ని భూతాల్లోనూ ఒకటే ఆత్మ. లోక దుఃఖేన, బాహ్య లోక దుఃఖేన, బయట ఉన్న లోకముల దుఃఖం ద్వారా నలిప్పితే ఆ పరమాత్మకి సంబంధం లేదు అని చెప్పారు. పరమేశ్వరుడు సర్వభూతం లోపల ఉన్నను వానితో సంబంధపడక వానికి విడిగా ఉండి వాడగుడిచే వాని సుఖదుఖములతో సంబంధం ఉండదు. సుఖదుఖాలుగా పరమేశ్వర ఇత్యాసుల ద్వారా జీవనంలో గల సంసార దుఃఖములు ఈశ్వరునికి అంటవు అన్నది స్పష్టమైంది. సంపూర్ణ భూతంలో అంతరాత్మ ఒకడే. అంతరాత్మకు వైదిక లౌకిక విధి ప్రతిషేధ కర్మలు సార్థకత కలగదు. ఒకటే ఆత్మ అయితే వైదిక కర్మలు, లౌకిక కర్మలు, విధి కర్మలు, ప్రతిషేధ కర్మల సార్థకత ఉండదన్నాడు. దీనికి సమాధానము వచ్చే సూత్రంలో చెప్తారు. వాటికి చాలే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం